నాతో పాటు వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, 2-3 అంశాలు ఇందులో చాలా క్లారిటీగా మనం చూసాము. ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును మనం రీడ్ చేస్తే చాలా స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి 17 యాక్ట్ను అడ్డంగా పెట్టుకొని తనను తాను రక్షించుకోలేడు అనేటువంటి చాలా స్పష్టంగా ఈరోజు కోర్టు ఒక రీడ్ చెప్పింది. అట్ ద సేమ్ టైం ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు. చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ కావచ్చు, చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, చంద్రబాబు రిమాండ్ కావచ్చు, మూడిట్లలో అటు ఏసీబీ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం రిమాండ్ కరెక్ట్గానే విధించారు అనేటువంటి ప్రొసీజర్ని కూడా ఓకే చేసింది. 17A అనేటువంటిది ఇంప్లిమెంట్ కాదు, ప్రొసీజరల్ ల్యాబ్స్ లేవు అనేటువంటి 2 అంశాలలో ఒక విధంగా సిఐడికి, ఏపీ ప్రభుత్వానికి ఇదొక విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. మీ రీడ్ ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ కేసును కొట్టివేయండి అన్నటువంటి పెట్టుకున్నటువంటి అభ్యర్థనను ఈరోజు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఆ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ కేసులో జస్టిస్ అనిరుద్ధ్ బోసు పాక్షికంగా చంద్రబాబు నాయుడుతో కొంత ఈ విషయాన్ని అంగీకరించినప్పటికీ సెకండ్ పోర్షన్లో కూడా డెఫినెట్గా స్పెషల్ కోర్టు ఏదైతే ఏసీబీ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము జోక్యం చేసుకోలేము, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. రిమాండ్ రిపోర్టును తప్పుపట్టలేదు. చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టలేదు. అదంతా కూడా నిబంధనలకు అనుగుణంగానే, చట్టానికి అనుగుణంగానే రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం, గవర్నర్ అనుమతి లేనంత మాత్రాన కేసును కొట్టివేయలేము అనేటువంటి విషయాన్ని కూడా జస్టిస్ అనిరుద్ధ్ బోస్ చెప్పారు. ఖచ్చితంగా మీరు ముందుగా అనుమతి తీసుకోవాలనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి, ముందుగా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు తర్వాత అయినా కూడా యూ కెన్ ఆబ్టైన్ ద అప్రూవల్ లేటర్ స్టేజ్ అని చెప్పి ఒక స్పష్టం చేశారు. ఇది ఒక రెండవ ముఖ్యమైనటువంటి అంశం. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఇచ్చినటువంటి అంశంలో తొలి అంశం చంద్రబాబుకు ఫేవర్ రాగా మిగిలినటువంటి 2 అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చినటువంటి అంశం మనకు కనబడుతుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు విషయంలో గవర్నర్ అనుమతి లేటర్గా తీసుకొని కూడా కేసును ప్రొసీడ్ కండి అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోసు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రెండవ న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు వాదనను పూర్తిగా తిరస్కరించారు. ఏదైతే 17A 2018లో తీసుకొచ్చారో ఆ సందర్భంగా పార్లమెంట్లో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో కూడా అందరూ కూడా శాసనకర్తలు, ఎంపీస్ అంతా కూడా కేవలం ఎవరైతే నిజాయితీ పరులైనటువంటి అధికారుల రక్షణ కోసం, పబ్లిక్ సర్వెంట్స్ కోసమే ఈ 17A అనేటువంటి ఒక రక్షణ తీసుకొస్తున్నామనేటువంటి విషయాన్ని అందులో డిబేట్లో చెప్పారు. కాబట్టి పార్లమెంట్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే దీన్ని నిజాయితీ పరులు కానటువంటి వారు, అవినీతి పరులు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఎంటైర్ పర్పసే ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వర్డ్ ఆమె యూజ్ చేశారు. కాబట్టి ఆ పర్పస్ను భిన్నంగా చంద్రబాబు నాయుడు దీన్ని ఉపయోగించుకోవాలని చూశారనేటువంటి విషయాన్ని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. కేవలం నిజాయితీ పరుల కోసమే తప్ప డిజానెస్ట్ పీపుల్స్ కోసం కాదు, అవినీతి పరుల రక్షణ కోసం కాదు అని చెప్పి 17A చంద్రబాబు నాయుడు వర్తించదు. అలాగే 2018 తర్వాతనే ప్రాస్పెక్టివ్గానే ఉంటుంది. 2018 తర్వాత జరిగే నేరాలకు వర్తిస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది.